హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో కరివేపాకు కారం పొడి. డైలీ ఒక స్పూన్ తీసుకుంటే చాలు మనకి కాల్షియం, ఐరన్ అందుతుందనమాట. మన కళ్ళకే కాదు బోన్స్కి కూడా చాలా మంచిది అనమాట. సో ఈ కరివేపాకు కారం పొడిని చేసుకోవడానికి ఇక్కడ ముందుగానే కరివేపాకును శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసాను నేను ఇంట్లోనే ఫ్యాన్ గాలికి. సో అది ఆరిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి కొంచెం ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ పోసి వేయించుకోవాలి వీటిని. సో చూస్తారు కదా, అవి కొంచెం దూరగా మంచిగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని దీంట్లో కరివేపాకును వేయించుకోవాలి. ఆ కొమ్మల నుంచి కరివేపాకును సపరేట్ చేసేసిన అనమాట. అవి మంచిగా ఆరిపోయినాయి, తడి అనేది లేకుండా చూసుకోవాలి. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే తడి అస్సలు ఉండదు. ఇవి బాగా క్రిస్పీగా అయిపోవాలన్నమాట. అప్పటి వరకు సిమ్లోనే పెట్టేసుకొని వేయించుకోవాలి. చూసలేదా, మనం చేతిలోకి తీసుకుంటే అవి మంచిగా ఇట్లా సౌండ్ రావాలన్నమాట. సో అప్పుడు మంచిగా ఆరిపోయినట్టు, వేగినట్టు. ఇప్పుడు మిక్సీ జార్లోకి వీటన్నిటి వేసుకొని కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగానే వేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఎల్లిపాయలు పొట్టు తీయకపోయినా పర్వాలేదు, కొంచెం జస్ట్ ఇట్లా బరకగా గ్రైండ్ చేసి సరిపోతుంది అనమాట. ఫ్లేవర్ చాలా మంచిగా ఉంటుంది ఎల్లిపాయలు వేయడం వల్ల. ఇది టిఫిన్స్లో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొక టైపు కరివేపాకు కారం పొడి చేయడం చూద్దాం. దీంట్లో నువ్వులు, పల్లీలు అవన్నీ వేసుకుంటాం అనమాట. చాలా మంచిగా ఉంటుంది ఇది కూడా. ఫస్ట్ అయితే మనం నువ్వులను వేయించేసుకోవాలి. ఇట్లా వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు శనగపప్పు, కొంచెం ధనియాలు, ఇంకా పల్లీలు వేసేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పొట్టు తీయని మినప్పప్పు అనమాట, నార్మల్ మినప్పప్పు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఎండుమిరపకాయలు కూడా కారానికి సరిపడా వేసుకొని వేయించేసుకోవాలి. దీంట్లో ఆయిల్ వాడతలే నేను, జస్ట్ నార్మల్గానే ఇట్లా పొడిలా వేసి, ఇది బయట పెట్టుకున్న ఎన్ని రోజులైనా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ వేయించేసుకొని కొంచెం చల్లగడానికి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా మంచిగా వేయించుకోవాలి. ఇది కూడా క్రిస్పీగా అయిపోవాలన్నమాట. ఈ కరివేపాకును కూడా మంచిగా కడిగేసి ఆరబెట్టేసిన నేను గాలికి, ఫ్యాన్ గాలికి ఆరబెట్టిన అనమాట. ఇది సిమ్లోనే పెట్టేసి మంచిగా వేయించాలి, మరి మాడగొట్టద్దు. హై ఫ్లేమ్లో పెట్టి అక్కడక్కడ పచ్చిగా ఉంటుంది, అక్కడక్కడ కొంచెం వేగదనమాట. అందుకని సిమ్లో పెట్టేసి మంచిగా వేగిపోతుంది. ఇప్పుడు ఈ పల్లీలు, ఎండుమిర్చి వీటన్నిటిని గ్రైండ్ చేసేసుకోవాలి. దీంట్లోకి కరివేపాకుని వేసేసుకోవాలి. దీన్ని కూడా మంచిగా గ్రైండ్ చేసుకుని అనమాట. అయితే దీంట్లో నువ్వులు కూడా ఇప్పుడే వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నువ్వులు అనేది మరీ మెత్తగా కాకుండా కొంచెం అట్లా బరక కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో ఎల్లిపాయలు వేసుకోవాలి. ఏ కారం పొడికైనా ఎల్లిపాయలు వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో అంతే, కరివేపాకు కారం పొడి ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏ టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో వస్తే తప్పకుండా ట్రై చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.